కరీంనగర్ రూరల్ మండలంలో మైనర్ పై మృగాడు అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దుర్సేడులో బాలికపై అత్యాచార యత్నం చేసిన ఓ నిందితుడి ఇంటిపై స్థానికులు దాడి చేశారు. నిందితుడిని అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అదుపులో ఉన్న ఆ మానవ మృగాన్ని చితకబాదేందుకు ప్రయత్నించారు స్థానికులు, బంధువులు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దూర్సేడ్లో నివాసం ఉండే 45 ఏళ్ల అశోక్ తన ఇంట్లో బట్టలు ఉతికేందుకు వచ్చిన 17 ఏళ్ల మైనర్ పై రేప్ అటెంప్ట్ చేశాడు. ఆ బాలిక బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వెంటనే పరిగెత్తుకొచ్చారు. నిందితుడు అశోక్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. కోపోద్రిక్తులైన స్థానికులు ఆ మృగాడిపై దాడి చేసేందుకు యత్నించారు. కరీంనగర్లోని దూర్సేడ్లో జరిగింది ఈ ఘటన. బాలికపై అత్యాచార యత్నం చేసిన 45 ఏళ్ల వ్యక్తిని స్థానికులు పట్టుకుని దాడికి ప్రయత్నించారు. ఈలోపే పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. దూర్సేడ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. నిందితుడి ఇంటిపై స్థానికులు, బాలిక బంధువులు దాడికి యత్నించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మా ప్రతినిధి సంపత్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంపత్, అంటే గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంటున్నా. ఇప్పటికీ ఆ అశోక్ ఇంటి ముందరికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అయితే చేరుకున్నారు. ఆ ఇంటికి నిప్పిపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరించే పరిస్థితి కనబడుతుంది. ఈ అమ్మాయికి తల్లి చనిపోయింది, తండ్రి కూడా దూరంగా ఉంటుంది. వివిధ ఇళ్లలో కూడా బట్టలు ఉతుకుతూ ఆమె జీవనం సాగిస్తూ ఈ నేపథ్యంలో ఈమె పైన అత్యాచార యత్నానికి ఒడిగట్టే ప్రయత్నం అయితే చేశాడు. అశోక్ ను కఠినంగా శిక్షించాలని, లేని పక్షం తమకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేసే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. కనీసం 2 గంటల పాటు కూడా అతన్ని నిర్బంధించారు. పోలీసులు అతి కష్టం మీద కూడా అశోక్ ని అదుపులో కూడా తీసుకున్నారు. కఠినమైన చర్యలు తీసుకున్నారని పోలీసులు ఆలోచించిన నేపథ్యంలో బలవంతంగా పోలీసులకు అప్పగించే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. అయినప్పటికీ అదనంగా కొంతమంది పోలీసులు అయితే మోహరించారు. ఏ క్షణంలో అయినా అశోక్ ఇంటిపై కూడా అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. గ్రామస్తులు కూడా సంప్రదిస్తున్నారు. ఎవరు కూడా దాడికి దేవద్దు, చట్ట ప్రకారం కూడా శిక్షిస్తాము, అమ్మాయికి న్యాయం చేస్తామని పోలీసులు అయితే హామీ ఇస్తారు. అయినప్పుడు కూడా గ్రామస్తులు వినిపించుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. ఉంటున్న ఈ అమ్మాయి పైన గతంలో వేధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇతను కఠినంగా శిక్షించాలి, తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం అయితే అశోక్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉన్నారు. సంపత్, నిందితుడు అశోక్ అసలు ఏం చేస్తూ ఉంటాడు? ఆ సమయంలో, ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేరా? ఇంకా ఆ ఇంట్లో ఎవరు లేరు. అశోక్ స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. సిమెంట్, తర్వాత కాంక్రీట్, వివిధ రకాల భవన నిర్మాణ సామగ్రికి సంబంధించిన వ్యాపారం అయితే చేస్తాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరు కూడా ఎవరు లేరు. ఎవరు లేని సమయంలో అమ్మాయి బట్టలు ఉతుకడానికి వెళ్తుంటే వెంటనే బాత్రూమ్ కి తీసుకెళ్లి అగత్యానికి పాల్పడ్డాడు. ఆమె వెంటనే అరిచింది. అత్యుత స్థానికులకి అరుపున్న నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత తొలిసేతో ఆలోచన నాకు ఈ రకంగా గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తుందని చెప్పి స్థానికులకైతే చెప్పారు. దీంతో వాళ్ళకి సంబంధించిన ఒక సామాజిక వర్గం కూడా చాలా సీరియస్ గా తీసుకుని అతని పైన అటాక్ చేయడానికి అయితే సిద్ధంగా. దీంతో గ్రామస్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో సుమారు ఒక 500 మంది వరకు కూడా అశోక్ ఇంటి ముందుకు చేరుకొని అందులో ఫర్నిచర్, అద్దాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఉద్యోగం దేశిది కూడా చేశారు. ఈ విషయం చూసిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో కొంతవరకు అయితే ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ కూడా అశోక్ ఇంటిపై దాడి చేస్తాం, అతన్ని కఠినంగా శిక్షిస్తామనే గ్రామస్తులు ఇక్కడ కూడా భీష్మించుకొని అక్కడే ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ సంపత్. కరీంనగర్లోని దూర్సేడ్లో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 45 ఏళ్ల అశోక్ 17 ఏళ్ల ఒక బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో పనికి వచ్చిన ఒక అమ్మాయిని అత్యాచార యత్నం చేయటంతో ఆమె బిగ్గరగా అరవటంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. ఆ బాలికను రక్షించగలిగారు. ఎప్పటి నుంచో లైంగికంగా వేధిస్తున్నాడు అని బాలిక చెప్తోంది. ఈ నేపథ్యంలోనే
ఇవాళ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు 45 ఏళ్ల అశోక్. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అతని ఇంటిపై దాడి చేశారు. 2 గంటల పాటు అతన్ని ఇంట్లోనే నిర్బంధించారు. పోలీసులు అతి కష్టం మీద అతన్ని బయటికి తీసుకువచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. అయితే గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. బాలిక బంధువులు అలాగే స్థానికులు పెద్ద ఎత్తున అతనికి కఠినంగా శిక్ష పడాలి అని డిమాండ్ చేస్తున్నారు. Hey!